ఈ టేక్ చాప్ తో నెల్లూరు స్టైల్లో పిట్ అయితే పెట్టేద్దాం. ఈ టేక్ చాప్ ని నీట్ గా ముక్కలు అయితే కొట్టించేస్తున్నాను. ఉప్పు, పసుపు, ప్లేట్ పెట్టి 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. చాప్ అయితే ఉడికిపోయింది. ఈ ముక్కలన్నిటికీ పైన చర్మాన్ని అయితే తీసేద్దాం. ఇప్పుడు వీటిని గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకుందాము. కొంచెం నూనె పోసుకుందాము. ఆవాలు, జీలకర్ర, తుంచిన ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఎర్రగా వేగిపోయింది. అల్లం పేస్ట్ వేగిపోయింది. కొంచెం పసుపు, తగినంత కారం, లైట్గా సాల్ట్. ఇప్పుడు టేక్ చాప్ అయితే వేసేద్దాము. మిరియాల పొడి, కొత్తిమీర వేసేద్దాం. మన టేక్ చాప్ పిట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రుచి చూద్దాం. ఇందాక దీన్ని చేసినప్పుడు స్మెల్ వచ్చేసి రొయ్యల స్మెల్ లాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి టేక్ చాప్ తెలుసో కామెంట్ చేయండి. ఇది మన కేజీ వచ్చేసి 250 అలా పడింది. ఆన్లైన్లో వచ్చేసి 2 ముక్కలే 250 అలా ఉన్నది. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.